గ్యారంటీల పేరుతో రాహుల్ గాంధీ తెలంగాణలో గారడీ చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు కిషన్ రెడ్డి. ముఖ్యమంత్రి ఢిల్లీకి హైదరాబాద్కు తిరుగుతున్నారని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు వ్యాపారస్తులు బిల్డర్లను బెదిరించి డబ్బులు వసూలు చేసి ఢిల్లీకి సూట్ కేసులు మోస్తున్నారని ఆరోపించారు కిషన్ రెడ్డి. గారడీ చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి హైదరాబాద్ రోజు అదే కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? ఢిల్లీకి సూట్ కేసులు మోస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తున్నారు? తెలంగాణలో బిల్డర్స్ దగ్గర, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల దగ్గర, కంపెనీల దగ్గర బెదిరించి డబ్బులు వసూలు చేసి సూట్ కేసులు ఢిల్లీకి మోస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి దిక్కులేదుగా. తెలంగాణ, కర్ణాటక రెండే. మొత్తం ఈ రెండు రాష్ట్రాల నుంచి మొత్తం దేశమంతా నడుపుతున్నాం. ఇప్పటికీ అప్పుల పాలైపోయినారు మహాప్రభు అంటే కాంగ్రెస్ గెలిచి ఇంకో మనకు పెద్ద పనిష్మెంట్ అయిపోయింది. రాహుల్ గాంధీ పుట్టుకతో రాజకీయ నాయకుడు అయ్యాడు. కేటీఆర్ పుట్టుకతో ఆయన తండ్రి రాజకీయ నాయకుడు కాబట్టి ఈయన తండ్రిని అడ్డం పెట్టుకొని కేటీఆర్ ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి అయ్యాడు, టీఆర్ఎస్ పార్టీ నాయన ఉండగానే వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాడు, మస్తు సంపాదించాడు. కాబట్టి ఆయన పుట్టుకతో రాజకీయ నాయకుడు అయ్యాడు. మనలాంటి పార్టీలు అట్లా ఉండదు. మనమందరం కూడా సిద్ధాంతం కోసం, దేశం కోసం, మన సంస్కృతి కోసం, దేశంలో హిందుత్వం కోసం అంకిత భావంతో పనిచేసేటట్టు